ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలాగా డార్క్ లెక్స్ గ్రీన్ వచ్చింది. ఓకేనా, శారీ అంతా డీర్స్ అని అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్లో చూపించమన్నారు. చెప్పా కదా, వీళ్ళు వచ్చినప్పుడు మిషన్ మీద బ్లౌజ్ ఆల్రెడీ అయిందండి, మగ్గం బ్లౌజ్ అది చూసి మళ్ళీ ఇచ్చారని చెప్పి ఆ డిజైన్ ఈ డిజైను చూడండి. నేను ఇంకా ఈ పీకాక్ లోపల ఈ ఫ్లవర్స్ లోపల ఏమంటారు అంటే ఆల్రెడీ వాళ్ళు చూసిన పిక్లో పింక్ రంగు బ్లౌజ్కి లైట్ పింక్ కలర్ వేశారు. ఇంకా మాకు కూడా సేమ్ అలానే లైట్ కలరే వేయండి అన్నారు. బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. సింగిల్ కలర్ యూజ్ చేస్తే క్లారిటీ అనేది తెలీదు, ఇలా లైట్ అండ్ డార్క్ అవ్వడం వల్ల చాలా బాగుంది. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. అసలు చూడండి ఎంత అదిరిపోతుందంటే వర్క్ చాలా బాగా వచ్చింది కదా. వీళ్ళు లట్కన్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్. ఈ లట్కన్స్ వేసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. కంప్యూటర్లో అంతేను, మగ్గం వర్క్లో కూడా అంతేను. ఎందుకంటే దీనికి రిలేటెడ్గా కాదు ఇవి వేరే వేరే డిజైన్లో వీటికి సంబంధించి మెటీరియల్ కానీ టైం కానీ అన్నీ మాకు పడతాయి కాబట్టి ఎక్స్ట్రా అనేది ఛార్జ్ తప్పకుండా తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి లోటస్ వేయండి, నాకు బాగుంది లోటస్ మీరు వేసింది. వేరే వాళ్ళకి వేసిన పిక్ చూపించింది, అదే నేను వేరే వాళ్ళకి వేసిన పిక్. సరే అన్న, బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కూడా ఎంత బాగుందో చూడండి, లైట్ అండ్ డార్క్ యూజ్ చేయబట్టి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వేరే వాళ్ళ శారీ వేరే వాళ్ళ బ్లౌజు చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ ఎంత డార్క్ గ్రీన్ కలరు, బార్డర్ అండ్ పళ్ళునేమో ఇది వచ్చింది. ఇంకా వాళ్ళు ఈ కలర్ తీసుకురమ్మన్నారు, 2 ఇచ్చారు. రెండిటికి క్లాత్ తీసుకురమ్మన్నారు అండ్ రెండిటికి మగ్గం వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఫ్లవర్స్ ప్యాటర్న్లో చూపించండి అన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఈ ఫ్లవర్స్ బార్డర్ వేసి ఈ బంచ్ అనేది వేశాను, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ఈ కస్టమర్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళది శారీ ఉంది, శారీ బ్లౌజు ఇది చూసి నాకు కూడా సేమ్ ఇట్లానే వే పుష్ప అన్నారు. అండ్ వీళ్ళది వచ్చేటప్పటికి చిన్నరావు పార్క్ ఏరియా రెగ్యులర్గా మనకి ఇస్తారు. వీళ్ళ రిలేటివ్స్ మన దగ్గర చేయించుకుంటారు. ఒక 7-8 ఇయర్స్ నుంచి వాళ్ళ బ్లౌజెస్ చూసి బాగున్నాయి అని చెప్పి వాళ్ళని అడ్రస్ అడిగి ఇంకా మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర కూడా కంటిన్యూగా 2-3 అట్లా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. ఈసారి కూడా మగ్గం వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ కొంచెం ఉంది, ఫైనల్ టచ్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది, అది మీరే చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత వర్క్ ఎంత బాగుందో. ఆకులకు కూడా అవుట్లైన్ చూడండి, అసలు కొంచెం కూడా పక్కకి వెళ్ళకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఈ మధ్యలో ఇంకా పెట్టాలి, కుందన్స్ పెట్టాలి. ఓకేనా, బాగుంది కదా. బుట్టీస్ మీద కూడా పెట్టాలి. ఇది ఫ్రంట్. కట్ వర్క్ ఇష్టం లేని వాళ్ళు ఈ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, నిండుగా ఉంటుంది, చక్కగా క్లాస్గా ఉంటుంది, పిచ్చిగా లేకుండా కొంచెం క్లాస్గా అఫీషియల్గా కావాలండి జాబ్ హోల్డర్స్వి అండ్ కొంచెం మాకు సింపుల్గా లైక్ చేస్తాం అన్న వాళ్ళు ఈ డిజైన్ అనేది తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో బ్లౌజు ఇంకొక శారీ చూద్దాము వీళ్ళదే. ఫ్రెండ్స్ ఇది శారీ అని చెప్పడానికి లేదు, ఇదిగోండి వాళ్ళు మగ్గం వరకు బ్లౌజ్ చేయించుకున్నారంట. బ్లౌజ్ అంతా పాడైపోయిందంట, శారీలో క్లాత్ మీదే చేయించుకున్నారంట. బ్లౌజ్ అంతా పాడైపోయి ఇంకా సేమ్ ఇదే కలర్ నన్ను తీసుకురమ్మన్నారు. అండ్ కాంబినేషను రాణి కలర్ వేయమన్నారు. ఈ పింకు ఈ గ్రీన్ వద్దన్నారు. మగ్గం వర్క్ వాళ్ళు వేశారంట, అసలు బాగాలేదండి శారీ. ఒక పింక్ అయితే వాళ్ళు ఏందో వేరే కలర్ కూడా కలిపారు, బాగాలేదు అసలు. మీరు మాత్రం ఓన్లీ పింకే కలపండి, నాకు శారీకి యూజ్ అయ్యిద్ది అన్నారు. ఇంక నేను సేమ్ కలర్ తీసుకొచ్చాను, చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. సేమ్ కలర్ కల్నేతతో యాజ్ టీజ్గా వచ్చింది. ఇదిగోండి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా చేయించుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. లోపల వచ్చేసి ఓన్లీ పింక్ వాడాను, ఇంకా మొత్తం గోల్డ్ అండ్ పర్ల్స్ అండ్ బీడ్స్ వాడాను. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది. దీనికి సంబంధించి నెక్కి కింద బంచి వేయమన్నారు, అసలు నెక్కి బంచి రాలేదు. ఇంకా వాళ్ళు వేయమన్నారు కదా అని వేరే దాని బంచి తీసుకొచ్చి వేస్తాను. ఇంకా అది కూడా చూపిస్తున్నాను, వచ్చేసేయండి. బ్యాక్ ఫ్రంట్ కూడా చూద్దాము. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. అసలు ఇలా రుద్దుతుంటే నేను రఫ్ క్లాత్ మీద ఒక 4-5 వేసాను ఫ్రెండ్స్, కొన్ని డిజైన్స్ వేశాను. కస్టమర్స్ వస్తే చూపిద్దామని చెప్పేసి వాళ్ళని ప్రతి కస్టమర్ని నేను అంటున్నా అలా రుద్దండి, ఒకసారి మీకే అర్థమైద్ది ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉందో వర్క్. చాలా స్టిఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా
మీకు ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓడటం చేయటం ఏమీ ఉండదు. ఓకేనా? ఏమైనా మగ్గం వరకు ప్లాన్ చేసుకోండి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి ఫ్రెండ్స్, రిచ్గా ఉన్నాయి అండ్ బడ్జెట్లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. అసలు బ్యాక్ నెక్ చూడండి ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది. వీళ్ళు ఏమన్నారంటే దీని ముందు బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చింది కదా, దీనికి కూడా ఏమన్నా బుటీ వేయమన్నారు. హ్యాండ్స్కి వద్దులేండి, సేమ్ బ్లౌజెస్ మోడల్ ఒకటే అయ్యిద్ది బ్లౌజెస్కి అని చెప్పేసి బ్యాక్ని వేస్తా అన్న. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేయమన్నారు. ఎంత బాగుందో కదా, చాలా బాగా వచ్చింది. అసలు ఈ రౌండ్ అంతా పింక్ ఇచ్చాను, అవుట్లైన్లు లోపల అంతా బీడ్స్ వచ్చినాయి. అసలు విడిగా చూస్తే ఎక్సలెంట్ ఫ్రెండ్, ఎందుకంటే మీకు వీడియోలో కొంచెం ఇది 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 అన్నీ అర్థం కావట్లేదు. అసలు విడిగా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. మీకు ఈ బుట్టి నచ్చితే నేను హ్యాండ్కైనా వేస్తాను ఫ్రెండ్స్. వీళ్ళకి ఇంకా ఇంతకుముందు బ్లౌజ్కి హ్యాండ్కి హ్యాండ్కి అయితే మొత్తం ఒకేలాగా ఉంటాయని హ్యాండ్కి ఎట్లేదు, ఓన్లీ బ్యాక్ వేస్తానండి అన్నాను. మీకు గనక నచ్చితే చక్క బ్యాక్ వేస్తాను, హ్యాండ్స్కి వేస్తాను. ఈ బుట్టి 2 మోడల్స్ ఇచ్చారు, ఇట్లా ఇచ్చి మళ్ళీ కింద కూడా ఇలాగ లైన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళది నెక్ ఇంతవరకే, అందుకని నేను ఇక్కడ వరకే వేశాను. మీకు కావాలంటే హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ జాలర్ లాగా వస్తాయి, హ్యాంగిల్స్ లాగా ఈ బుట్టి కానిచ్చి వస్తాయి. మీకు అది కావాలన్నా కూడా వేస్తాను. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకళ్ళ శారీ ఇంకొకళ్ళ బ్లౌజు చూసేద్దాం. ఎంత బాగుందో విడిగా చూస్తుంటే.